నిరంతరం ప్రజా సమస్యల కొరకు మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషాకి 1 సంవత్సర కాలం శాసనసభ్యులుగా సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసిన కురవవంక స్వతంత్ర ఉప సర్పంచ్ బైగారి భారతి నాయుడు గత 25 సంవత్సరాలుగా వారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్నారు. మామ అయినటువంటి బైగారి భాస్కర్ నాయుడు వేంపల్లి పంచాయతీ నందు 15 సంవత్సరాలుగా సర్పంచ్ గా, తమ్ముడు బైగారి సుధాకర్ నాయుడు 5 సంవత్సరాలు సర్పంచ్ గా, బైగారి అనురాధమ్మ 5 సంవత్సరాలు సర్పంచ్ గా, సింగిల్ విండో డైరెక్టర్ గా తెలుగుదేశం పార్టీకి సేవలు అందించారు. వీరి కుటుంబం మొత్తం వేంపల్లి పంచాయతీ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు స్థలం విరాళం కూడా అందజేశారు. ప్రజా సమస్యలే ధ్యేయంగా ప్రజల అభివృద్ధి కోసం నిత్యం పరితపించేవారు. కుటుంబ పెద్దలను ఆదర్శంగా తీసుకుని బైరాగి భారతి నాయుడు రాజకీయాల్లో తనదైన శైలి ముద్ర వేయడం జరిగింది. అనంతరం మదనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, కూటమి సుపరిపాలన ఏడాదిలో చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి, కురవంక వేంపల్లి పంచాయతీ నందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి బైరాగి భారతి నాయుడు ప్రసంగించారు. వేయించి గెలిపించారు షాజహాన్ గారు. మన ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్టేట్ లో చంద్రబాబు నాయుడు గారికి అక్కడ జెండా ఎగరాల, ఇక్కడ జెండా ఎగరాల, పచ్చ జెండా ఎగరాల. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా కమలం గుర్తుకు ఓటు వేసి వేయించండి. అందరికి చెప్పండి, మన ఊర్లో కూడా ప్రతి ఒక్కరికి చెప్పండి. ఓకేనా? పేరెంట్స్ కి వచ్చిన తర్వాత చెప్పండి. మీ ఫ్యూచర్స్ బాగుండాలంటే తప్పకుండా ఎవరైనా మంచి నాయకుడిని, లీడర్షిప్ ఉండే క్వాలిటీస్ ఉండే నాయకుడిని ఎన్నుకోవాలి. అర్థమైందా? అది ఎవరంటే రైట్ పర్సన్. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన తొలి అడుగులో భాగంగా 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో మన మదనపల్లి కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఎమ్మెల్యే గారైనటువంటి షాజహాన్ బాషా గారి గురించి చెప్పుకున్నట్లయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఒక మనసున్న మహారాజుగా, ఒక సింపుల్గా చెప్పాలంటే ఏ మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ అనొచ్చు, ఏ మ్యాన్ ఆఫ్ హానర్ అని చెప్పచ్చు. మంచితనానికి మారు పేరు, మనసున్న మహారాజు. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడుగా కలిసిపోయే తత్వం ఉన్న మనిషి. అంటే ఒక 15 సంవత్సరాల చరిత్ర మదనపల్లిని తీసుకున్నట్లయితే ఈ మనిషికే సాధ్యం అన్నటువంటి షాజహాన్ బాషా గారిని గుర్తించిన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరికైతే మదనపల్లి టికెట్ కైవసం చేసుకుంటారో వారిదే గెలుపు అన్నట్టు భావించి మన షాజహాన్ బాషా గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఈ 15 ఏళ్ల మదనపల్లి చరిత్రని తిరగా రాసిన మనిషి ఎవరన్నా ఉన్నారు, దీనికి కర్త కర్మ క్రియ ఎవరు, ఈ దశ దిశ మార్చిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం శ్రీ మొహమ్మద్ షాజహాన్ బాషా గారు. ఇకపోతే సార్ గురించి చెప్పుకున్నట్లయితే ఈ 25 పంచాయతీలు అయితేనేమి, ఈ 35 వార్డులు అయితేనేమి, ఈ 3 మండలాలు అయితేనేమి, మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన రామసముద్రం, నిమ్మలపల్లి, అట్ ద సేమ్ టైం ఈ మదనపల్లి 3 తీసుకొచ్చినట్లయితే సార్ ప్రతి నిమిషం ఇంతకుముందు చెప్పిన వాటి గురించి తలుచుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నట్లయితే 16-17 గంటల సమయాన్ని కేటాయిస్తున్నారు ప్రతిరోజు ఓన్లీ ఫర్ గ్రీవెన్సెస్. ఇక మనం ముందు చెప్పుకున్నట్లయితే సార్ ప్రతి నిమిషం అంటే గ్రీవెన్సెస్ డే అంటే వాళ్ళ ఇంటి మీద ముందర ఉన్న ఓపెన్ స్పేస్ అయితేనేమి, వాళ్ళ రోడ్ అయితేనేమి, వాళ్ళ హౌస్ అయితేనేమి ప్రతి ఒక్కటి జనాలతో ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండవు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వారి సమస్యలు ఆయనకి తెలియజెప్పచ్చు. ఎక్సెప్ట్ వాళ్ళ బెడ్రూమ్ తప్ప ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ప్రజలకి అలో ఉంటుంది. అలాంటి మనసున్న మహారాజు. వాళ్ళ అబ్బాయి అయితేనేమి, వాళ్ళ మిస్సెస్ అయితేనేమి ప్రతి ఒక్కరు కోఆపరేటివ్గా వాళ్ళకి సంబంధించిన సమస్యలు, కొన్నిసార్లు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి మహిళలు. అలాంటప్పుడు మేడం గారి దగ్గరికి తీసుకెళ్తారు. ఆమె కూడా ఎంత బాగా స్పందించి తక్షణమే పరిష్కారం అందించి సార్కి చెప్పడం,
బాబు వెంటనే స్పందించడం ఇలా జరుగుతుంది మదనపల్లి. ఇకపోతే ఒక విషయం రీసెంట్గా జరిగింది, సిటిఎం రోడ్ వైడనింగ్ అనేది. అప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు మా సార్ గారు వైసీపీ పార్టీ తరఫున. మిగిలిన అదర్ పార్టీస్ వాళ్ళు కూడా చాలా మంది ఇన్సల్టివ్గా మాట్లాడారు, ఎగతాళి చేశారు. ఎన్నో సంవత్సరాల క్రితం సిటిఎం రోడ్ వైడనింగ్ చేయలేదు కదా, ఇప్పుడైతే చెట్లన్నీ కట్ చేసేసారు, ఇప్పుడు దీని గురించి ఏమి ముందుకు తీసుకెళ్లేదే అని కూడా మొన్న కూడా రీసెంట్గా వైసీపీ నాయకులు విమర్శించారు. చూడండి, ఏదన్నా ఒక ప్రాసెస్ చేయాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలంటే ఇక్కడ ఉన్న కన్సర్న్ ఎమ్మెల్యేకే సాధ్యమవుతుంది. సో అది కూడా ఈ ప్రాసెస్ గురించి, సిటిఎం రోడ్ వైడనింగ్ గురించి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కొన్ని లక్షలతో కూడిన పని కాబట్టి తప్పకుండా సిటిఎం రోడ్ వైడనింగ్ కూడా జరుగుతుంది. ఇకపోతే బెంగళూరు బస్టాండ్లో రోడ్ పైన ఉన్న మోరీలో ఉన్న వాటర్ రోడ్ పైన వచ్చాయని చెప్పేసి వైసీపీ వాళ్ళు కమెంట్స్ చేశారు. గత 15 సంవత్సరాలు ఏం చేస్తున్నారండి, రోడ్లు ఏమయ్యాయి, గుంతలమయమైపోయినాయి. అప్పుడు కనిపించరాలేదా? అప్పుడున్న ఎమ్మెల్యేలని మీరు అడగదలుచుకోలేదా? గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే గారే ఉన్నారు కదా, అప్పుడు మీ పార్టీ వాళ్ళు ఏం చేశారు? రోడ్డు పైన వాటర్ వదిలేశారా? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారిని క్వశ్చన్ చేస్తున్నారు కదా, వాటర్ డ్రైన్స్లో హ్యాపీగా పోతుంది, రోడ్డు పైన రావడం లేదు. వాళ్ళకి కాస్త ఐసైట్ అయినట్లుంది, సరిగా చూయించుకోండి. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే మీకు రోడ్ పైన వాటర్ ఉన్నాయా, డ్రైన్స్ పైన వాటర్ ఉన్నాయన్నా కూడా క్లారిటీ వస్తుంది. ఇలా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రూరల్ ఏరియాకి, ప్రతి ఒక్క వార్డుకి సుపరిపాలన తొలి అడుగులో భాగంగా దాదాపు కనీసం అంటే 100 ఇళ్ళు తిరుగుతున్నారు ప్రతి దినం. ఇకపోతే రీసెంట్గా మన ఫారూక్ గారు కూడా, మైనార్టీ మినిస్టర్ గారు ఫారూక్ గారు కూడా రావడం, కోలబైలు పంచాయతీలో జామతోట సరౌండింగ్స్లో అంతా మన ఎమ్మెల్యే గారు, ఫారూక్ గారు, మినిస్టర్ గారు, విద్యన్న గారు, టౌన్ బ్యాంక్ చైర్మన్ గారితో వీళ్ళందరితో కలిసి అక్కడ చాలా బాగా హైలైట్ చేశారు. ప్రజల సమస్యల పైన ఫోకస్ చేశారు. ఏది ఏమని తెలుసుకున్నారు. తక్షణమే రీసెంట్గా నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్లో కూడా కార్మికులకు 3000 జీతం అనేది, ఉపాధి వాళ్ళు చేస్తున్న పనికి తగ్గ జీతం అనేది పెంచడం జరిగింది ఆన్ ద స్పాట్. ఇలా ఎన్నో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఎన్నో తీసుకొస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. ఇక మన 6 ప్రిన్సిపల్స్, కూటమి ప్రభుత్వం తీసుకున్న, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న 6 ప్రిన్సిపల్స్ గురించి ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్ అనేది ఎలా పెంపు చేశారు. 250 చొప్పున గత ప్రభుత్వానికి 5 సంవత్సరాలు పట్టింది. ఏమైతే మా ప్రభుత్వం ఫార్మేషన్ అయిన రోజు నుంచి 5 రోజులు పట్టింది. రాగానే 3000 పెన్షన్ 4000 చేశారు. ఎవరికి? వితంతువులకు, వృద్ధులకు. అదే మాదిరిగా 6000 పెన్షన్ వికలాంగులకు, 10,000 పెన్షన్ డిసేబుల్డ్ పర్సన్స్కి, టోటల్గా బెడ్ పైన ఉండే వాళ్ళకి 15,000 పెన్షన్. ఈరోజు 15,000 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ కుటుంబ సభ్యులలో వాళ్ళ రెస్పాన్స్ చూస్తే, కాఫీలు ఇవ్వడం, బెడ్ పైకి భోజనం ఏర్పాటు చేయడం ఇలా చేస్తుంది. ఎందుకు? కూటమి ప్రభుత్వం నేనున్నాను, మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నేనున్నాను, మీ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్గా నేనున్నానని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడం. ఏ శక్తి సామర్థ్యాలు లేకుండా, ఏ సౌకర్యం లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా బెడ్ పైన ఉన్న వాళ్ళకు 15,000 పెన్షన్ ఇవ్వడం అంటే చరిత్రాత్మకం. నిజంగానే దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పెన్షన్ కార్యక్రమం చరిత్రాత్మకంగా మనం పరిగణించవచ్చు. ఇకపోతే దీపం 2 పథకం ఇప్పటికే 2 సిలిండర్లు రీచ్ అయ్యాయి. చెప్పిన విధంగా 6 ప్రిన్సిపల్స్లో 2 చేరవేశారు. ఇక మెగా డిఎస్సిలో దాదాపు 16,437 మంది అభ్యర్థులు నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే వారి పర్ఫార్మెన్స్ చూపించారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ఇప్పుడు వాళ్ళు రిజల్ట్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఇంకొక విషయం, మేనిఫెస్టోలో లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది కూడా కూటమి ప్రభుత్వం రాగానే మన పాస్బుక్ల పైన మన ఫోటోనే ఉండాలి. గత ప్రభుత్వంలో వైసీపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండటంతో ఎంతో మంది మనోవేదనకు చెందారు. మన భూములు మనకు ఉంటాయో లేదో, లాస్ట్కి మన వారసత్వంగా వస్తున్న భూములు కూడా మనకు ఉంటాయో లేదో అని ఎంతో అంత మంచి బుక్స్ అనమాట. అంటే దాదాపు 100 నుంచి 120 పేజీలు కలిగిన బుక్లు ఇస్తున్నారు. లోయర్ సెక్షన్స్ అయితే ఒక 80 to 90 పేజెస్ ఉన్న బుక్స్ ఇస్తున్నారు. ఇలా 3,000 అవుతుంది. ఎందుకు? వాళ్ళ మెయింటెనెన్సే. అది కాకుండా తల్లికి వందనం పథకం అనేది 13,000 ప్రతి ఒక్క తల్లి ఖాతాలో పడడం. ఒక తల్లికి ఒక బిడ్డ ఉంటే 13,000, 2 బిడ్డలు ఉంటే 26,000, అలాగే ఒక 5 మంది బిడ్డలు ఉంటే
దాదాపు అనుకున్నట్టు 65,000 వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది. ఇక ఎలిజిబిలిటీ ఉండి రాని వాళ్ళకు కూడా నెక్స్ట్ ఫర్దర్ ఆ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే వాళ్ళకి కూడా తిరిగి రావడం జరుగుతుంది. తల్లికి వందనం నిజంగా హైలైట్ థింగ్ అండి. ఎంతో మంది తల్లులు ముందుకు వచ్చారు, ఎంతో మంది పిల్లల భవిష్యత్తు నిలబెట్టింది కూటమి ప్రభుత్వం. ఇది నిజంగా ఒక మైలు రాయిగా పరిగణించాలి. 2024 ఎలక్షన్లో జరిగిన ఈ మేనిఫెస్టోలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఒక తల్లిగా నేను కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇకపోతే ఫ్రీ ఉచిత బస్సు చెప్పినట్టు ఆగస్టు 15 నుంచి ఆ ఉచిత బస్సు కూడా మన కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేయబోతుంది. ఇంకొక మేనిఫెస్టోలో ఇంకొకటి అన్నదాత సుఖీభవ అంటే సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులతో స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ నిధులు తీసుకొని ప్రతి ఒక్క రైతు ఖాతాలో 20,000 డబ్బు జమ అనేది చేయబోతుంది. ఇది కూడా ఒక మైల్ స్టోన్గా చెప్పచ్చు. ఇలా సూపర్ 6 పథకాలు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ సుపరిపాలన తొలి అడుగులో భాగంగా సంపూర్ణంగా ప్రజలకు అందరికీ రీచ్ అయ్యాయి. చాలా బాగా చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. అలా అని ఏదో సుపరిపాలన జరిగిపోయింది, తొలి అడుగులో భాగంగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం, ఇక రాబోయే ఆగస్టు 15 కూడా మేము ఇవ్వబోతున్న ఉచిత బస్సు కూడా సరిపోతుంది అనుకోవడం లేదు. ప్రతి నిమిషం ఈ సుపరిపాలన ఎలా రీచ్ అయ్యింది, ఎలా చేశాము, ఈ సంవత్సరం కాలం ఎలా కష్టపడ్డారు, ముఖ్యమంత్రి అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, స్థానిక నాయకులు అయితేనేమి, ఇన్ఛార్జీలు అయితేనేమి, ప్రతి ఒక్కరికి వర్క్ అలాట్ చేశారు. ప్రతి ఒక్కరు ఈ సుపరిపాలన తొలి అడుగు గురించి ప్రజలకు ఎలా రీచ్ అయ్యిందో చెప్పడము, వాళ్ళు చేసిన మేనిఫెస్టోలో వాళ్ళ విధానాలు ఎలాంటివి అన్నీ ఒకసారి గుర్తు చేయడమే కాకుండా ప్రతి నిమిషం ప్రజల కోసం పరిగెత్తిస్తుంది ప్రభుత్వం. ప్రజల కోసం పరిగెత్తిస్తుంది. వాళ్ళు పరిగెత్తడమే కాదు, స్థానిక నాయకులతో సహా చెయ్యండి, కష్టపడండి, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి, ప్రజలకు మంచి చేయాలి. మనం ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాబట్టి కూటమి ఏర్పడింది, ఒక సంకల్పంతో ఏర్పడింది. రాబోయే రాజకీయాల కోసం, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఆలోచించే నాయకుడు కాదండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదో 2029లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా, మనం పార్టిసిపేట్ చేస్తాం కదా, మన పార్టీ బలోపేతానికి మనం పనిచేయాలి అనుకునే వ్యక్తి కాదండి. ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉండాలి, రాబోయే పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి. ఇకపోతే 2014, 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ని భాగంగా తీసుకుంటే ఒక పోలవరం 2027 కంతా పోలవరం అయిపోవాలనే టార్గెట్ పెట్టుకున్నారు. అదే మాదిరిగా అమరావతి క్యాపిటల్ సిటీనే లేకుండా అమ్మ ఎవరో తెలియదు మనకు. ఇన్ని రోజులు మన రాష్ట్రానికి అమ్మ ఎవరో తెలియదు. అలాంటిది ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడుతానే ఎక్కడ ఒక్కడ వేసేశారు. 2 లక్షల కోట్ల డబ్బుతో కూడినది ఈ ప్రణాళిక. అలాంటి శ్రీకారం చుట్టారు కూటమి ప్రభుత్వం రాగానే మన నారా చంద్రబాబు నాయుడు గారు. 2 లక్షల కోట్లు అంటే అంత ఈజీ టాస్క్ కాదు. రీసెంట్గా ఒక 6 నెలల కిందట చూసుకున్నట్లయితే విజయవాడలో ఒక విపత్తు జరిగింది. ఆ విపత్తులో 8,300 కోట్లు ఖర్చు అయిందనమాట. అనుకోని సంఘటనలు జీవితంలో జరుగుతున్నట్లే ఈ విజయవాడలో కూడా ఒక విపత్తు రావడం, దాన్ని ఎదుర్కోవడం, ఒక నాయకత్వ లక్షణాలు ఉండే నాయకుడిగా ఎదుర్కొని దాన్ని ముందుకు తీసుకెళ్లి అవి కూడా ఓర్చుకొని అలా అని తన సంకల్పంలో భాగంగా ఉన్న అమరావతిని స్టాప్ చేయలేదండి. రాజధాని కావాలి, నేను మంచి చేయాలి, నా రాష్ట్రానికి ఒక తల్లి లాంటి రాజధాని ఉండాలని చెప్పేసి వెంటనే ఆయన ఈ స్టెప్ తీసుకోవడం, ఈ స్టెప్తో పాటు ఈ 2 లక్షల కోట్లు ఖర్చు అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఎంత ఎక్విప్మెంట్ కావాలి, ఎంత మ్యాన్ పవర్ కావాలి, ఎంత మేధాశక్తితో పని చేయాలో మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇకపోతే మన రాష్ట్రానికి త్వరలో అమరావతి ఏర్పడిపోతుంది, పోలవరం ఏర్పడిపోతుంది. స్వర్ణాంధ్ర 2047 కంతా మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఎవరికి ఏమి కావాలి, ముఖ్యంగా ఇంకొకటి మన సూపర్ 6లో భాగంగా నిరుద్యోగ భృతి అంటే 20,000 ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేనిఫెస్టోలో ఉంది. అలా అనుకున్నట్టయితే 5 సంవత్సరాల పాలన ఉంటుంది. ఈ సంవత్సరానికి తగినట్లు దాదాపు 20,000 మందికి 20,000 మందికి అంటే ఒక 5 లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పడినట్లే. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి, ఐటీ రంగాలు ఎన్నో వచ్చాయి. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ బాబు ద్వారా దాంట్లో ఉద్యోగ భృతి చాలా మందికి కవర్ అయింది. అలానే మెగా డిఎస్టీ కూడా చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగం ఏర్పాటు చేసింది. ఇలా చెప్పినవి చెప్పనివి చాలా ఉన్నాయండి మన సూపర్ 6లో. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్ 206 అన్నా క్యాంటీన్లు పెట్టారు మన కూటమి ప్రభుత్వం. ఇకపోతే మొన్న రీసెంట్గా జూలై 14న కూడా 70 అన్నా క్యాంటీన్లు మళ్ళీ చేర్చారు రాష్ట్రంలో. ఎంతమంది ఒక 5 రూపాయలకే భోజనం, రుచికరమైన భోజనం, పరిశుభ్రమైన భోజనం తినడం అంటే అంత ఈజీ కాదు. మనమే ఇంట్లో పరిశుభ్రంగా రుచికరంగా చేసుకోలేని పరిస్థితి. అలాంటిది 5 రూపాయలకి తీసుకెళ్ళి ఎంతోమంది అన్న ప్రభువుగా ఆయన అన్నా క్యాంటీన్కి డొక్కా సీతమ్మ గారి పేరుతో
అదే మాదిరిగా మన ఎన్టీఆర్ గారి పేరుతో ఈరోజు అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభం అవ్వడం ఇది ఒక మైలురాయిగా కూడా మనం పరిగణించవచ్చు. ఇకపోతే రీసెంట్గా ఈ నెలలోనే ఇంకొక విషయం తెచ్చారు మన ముఖ్యమంత్రి వర్యులు. 100 రూపాయలతో ఎక్కడన్నా రిజిస్ట్రేషన్ జరుగుతుందా అండి? కని విని ఎరగని రీతిలో ఏదన్నా ఒక భూమి కొనొచ్చండి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా అవుతాయని చెప్పుకునే పరిస్థితిలో మనం ఉన్నాం, మన తోటి వాళ్ళు కూడా చెప్పుకుంటే విన్నాం. అలాంటిది 100 రూపాయలకే సచివాలయం, మన కన్సర్న్ సచివాలయంలోకి వెళ్ళిన తర్వాత 100 రూపాయలకే మన వారసత్వ భూములు, సపోజ్ మా నాన్నగారి పేరు పైన ఉన్నాయి, మా నాన్నగారి పేరు పైన నాకు కానీ మా బ్రదర్కి కానీ సంబంధించి మేము 100 రూపాయలు అప్లై చేసుకుంటే వితిన్ 1 వీక్లో మా పాస్బుక్లు మా పేరున అయిపోయే వెసులుబాటు కూడా కల్పించారంటే ఏ ప్రభుత్వంలోనూ లేదు, ఏ రాష్ట్రంలోనూ లేదు. 100 రూపాయలకే వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ అనేటివి నిజంగా ఇవన్నీ మైలురాయిగా పరిగణించాలి. ఇది ఒక ఛాలెంజ్ టాస్క్గా తీసుకెళ్తున్నారు. 2029లో కూడా ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వమే రాబోతుంది. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే అధిష్టాన నేతగా కాకుండా మన రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రిగా మరీ తిరిగి ఆయనే పొందుపరుచుకుని ఆయనకే దక్కుతుంది, ఆయనకే కైవసం అవుతుంది. ఇకపోతే మా మదనపల్లి ఎమ్మెల్యే గారు కూడా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కూడా 2029లో కూడా ఆయనకే ఇక్కడ స్థానం ఉంటుంది. అతి త్వరలో కాబోతున్న మినిస్టర్, మైనార్టీ మినిస్టర్గా కూడా మేము భావిస్తున్నాం. తప్పకుండా ఆ క్వాలిటీస్ అన్నీ ఆయనకు ఉన్నాయి. తప్పకుండా ప్రజల కోసమే పనిచేసే నాయకుడు కాబట్టి. పంచాయతీ వైజ్ చూసుకుంటే మా మామగారు చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో, బైగారి భాస్కర్ నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో ఒక గ్రామానికి ముఖ్యమైనది ఏదైనా ఉందంటే బడికి సంబంధించిన స్థలము దాదాపు 10 నుంచి 11 కుంటల వరకు ఉండే స్థలము ఉచితంగా ఇచ్చేశారు. ఒక బడికి ఒక గుడి కట్టించారు బైగారి సుధాకర్ నాయుడు గారు. అలానే ఈరోజు సచివాలయం ఆఫీస్ అనేది ఉందంటే దాదాపు 4 కుంటల స్థలము ఉచితంగా ఇచ్చేశారు మా అమ్మమ్మ గారు అయినటువంటి బైగారి అలివేలమ్మ, బైగారి భాస్కర్ నాయుడు. ఇక చూసుకుంటే రైతు భరోసా కేంద్రానికి కూడా సంబంధించి దాదాపు 4 కుంటల నుంచి 5 కుంటల వరకు రైతు భరోసా కూడా ఉచితంగా ఇచ్చేశారు మా మామగారు బైగారి భాస్కర్ నాయుడు గారు. ఇలా చూసుకుంటే బడి కానీ, గుడి కానీ, రైతు భరోసా కానీ, సచివాలయం కేంద్రం కానీ ప్రతి ఒక్కటి బైగారి భాస్కర్ నాయుడు కుటుంబ సభ్యులు, బైగారి భాస్కర్ నాయుడు ఉచితంగా గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసం ఇంత స్థలాలు ఇచ్చారని చెప్పేసి నేను చాలా సగౌరవంగా చెప్తున్నాను. అంటే ఇది ఒక ప్రజలకు సేవ చేసే క్షేత్రం కాబట్టి, కురుక్షేత్రం కాబట్టి ఇలాంటి నాయకులు కావాలి, ఇలాంటి వారసత్వాన్ని కొనసాగించాలని నేను కూడా మా మామగారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. బైగారి భాస్కర్ నాయుడు అంటే ఆయన నాకు మేనమామ అవుతారండి. ఆయన చరిత్ర చూసుకుంటే మా వేంపల్లి గ్రామ పంచాయతీలో ఈ టీడీపీ ఫ్లాగ్ నాటిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు, ఈ జెండాకి ఏదన్నా గుర్తింపు ఫలానా పంచాయతీలో వచ్చిందంటే కేవలం బైగారి భాస్కర్ నాయుడే. ఆయన చనిపోయి దాదాపు 17 సంవత్సరాలు అవుతుంది. ఇంకా కూడా ఆయన పేరు అలానే ఉంది. బైగారి భాస్కర్ నాయుడు అంటే ఒక మార్క్, ఒక లెజెండ్, ఒక సైలెంట్ పర్సన్, ఒక సింపుల్. ఆయన సొంత డబ్బులతో ఎన్నో కాలువలు కట్టారు, ఎన్నో స్ట్రీట్ లైట్స్ వేశారు, ఎన్నో సీసీ రోడ్లు వేశారు, గ్రామ అభివృద్ధికి ఎంతో చేశారు. అలానే ఆయనకంటూ ఏమి సంపాదించుకోలేకపోయారు. రాజకీయం అంటే మన సొంత లాభం కాదు, మన రాజకీయంగా ఎదగాలంటే డబ్బు కోసం కాదు, ప్రజలకు సేవ చేయడమే రాజకీయం. నా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, నా 14 పళ్ళులు నా గ్రామ పంచాయతీలో ఉన్న ఈ పళ్ళులకి ఏమన్నా చేయాలి. ఏ పళ్ళికి వెళ్ళినా అంటే ఆయన 1982లో వేంపల్లి గ్రామంలో జెండా నాటితే 15 సంవత్సరాలు వెను తిరగకుండా సర్పంచ్గా గెలిచారండి. ఒక్క టీడీపీ పార్టీలో సర్పంచ్గా వెను తిరగకుండా బంపర్ మెజార్టీతో ఆయనకంటూ వ్యతిరేకులు ఉన్నారు, అపోనెంట్స్ ఉన్నారు, అయినా కూడా ఒక భాస్కర్ నాయుడు అంటే బ్రాండ్గా నిలిచారు ఆయన. అందుకనే 15 సంవత్సరాల చరిత్ర వేంపల్లి గ్రామ పంచాయతీలో ఉండడమే కాకుండా మా చిన్నమామ గారు అయినటువంటి సుధాకర్ నాయుడు కూడా, ఆయన కూడా 5 సంవత్సరాలు, మా మామగారు తమ్ముడు, ఆయన కూడా నాకు మేనమామే, ఇద్దరు 15 సంవత్సరాలు ఆయన, 5 సంవత్సరాలు ఈయన. ఇకపోతే మా చిన్నత్త బైగారి అనురాధమ్మ, ఆయమ్మ కూడా 5 సంవత్సరాలు టీడీపీ పార్టీ తరఫున సర్పంచ్గా ఉండింది. అట్ ద సేమ్ టైం ఆమె సింగిల్ విండోలో కూడా కంటెస్ట్ చేసింది మన టీడీపీ పార్టీ తరఫున, అలాగే గెలుచునింది కదా. ఇలాంటి చరిత్ర కలిగిన ఫ్యామిలీ కదా, ఈ లెగసీని మనం కంటిన్యూ చేయాలి, ఈ వారసత్వాన్ని నేను కంటిన్యూ చేయాలి. నా మేనమామతో పాటు ఆయన నాకు మామగారు కూడా, నా భర్త తండ్రి కూడా, ఆయన పెద్ద కొడుకు అయినటువంటి రాజానాయుడిని నేను పెళ్లి చేసుకోవడం, మా పెళ్లి జరిగి దాదాపు 20 నుంచి 23 సంవత్సరాలు అయిపోతున్నా కూడా నేను ఇక్కడ స్థానిక కురవంక గ్రామ పంచాయతీలో 2019 లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశానండి, వార్డు మెంబర్గా, రెబెల్ క్యాండిడేట్గా.
టీడీపీ కాదు, వైసీపీ కాదు, జస్ట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా కంటెస్ట్ చేయడం, ఆ 4th వార్డులో బాగా మెజార్టీ రావడం, ఆ వార్డు మెజార్టీతో నాకు ఉప సర్పంచ్గా ఇక్కడ ఇవ్వడం, రెబల్గానే ఉన్నాను. కాకపోతే మేము పక్కా టీడీపీ ఫ్యామిలీ, నో డౌట్ అబౌట్ ఇట్. మా చరిత్రనే వేంపల్లి గ్రామ పంచాయతీ అంటే భాస్కర్ నాయుడు అన్న, మా నాన్నగారు జెన్నై నారాయణ గారు అన్న, ప్రతి ఒక్కరు టీడీపీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళ ఈ రాజకీయ లక్షణాలు మాకు వస్తాయో ఏమో అంటే తెలియదు, కానీ నాకైతే చాలా ప్యాషన్ ఉంది. ఒక ఆస్పిరేషన్ లాగా, ఒక ఎయిమ్ లాగా నేను తీసుకున్నాను. నా లెగసీని నేను కంటిన్యూ చేయాలా, మా మామగారి పేరు నేను నిలబెట్టాలా, నా తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని చెప్పేసి ఇక్కడ 2019లో విన్ అవ్వడం, అదే మాదిరిగా రెబల్గా నేను ఉప సర్పంచ్గా ఉండడం, ఇకపోతే నేను వేంపల్లో నా లెగసీ నేను కంటిన్యూ చేయాలని చెప్పేసి మంచి క్యాండిడేట్కి షాజహాన్ బాషా గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తరువాత నేను మా హస్బెండ్ ప్రతి నిమిషం మార్చ్ 14th నుంచి 2024 మార్చ్ 14th నుంచి అనుక్షణం కష్టపడము, 14 గ్రామాలు తిరగడము, ప్రజలకు ఏమేమి కావాలి, ఎవరికి పెన్షన్ లేదు, ఎవరికి ఇళ్ళు లేవు, ఎక్కడ ఏ నీడు ఉంది. ఇకపోతే మా వేంపల్లో కూడా హై స్కూల్ అనేది లేకపోయింది. దాదాపు 50 సంవత్సరాల నుంచి బాధపడ్డారు. బైగారి రంగప్ప నాయుడు గారు హెచ్ఎంగా ఉన్నారు కూడా, ఆయన కష్టపడ్డారు, కాలేకపోయారు. ప్రజెంట్ ఆయన లేరు, కాలం అయిపోయారు. కానీ అలాంటి వాళ్లకు గుర్తుగా వాళ్ళ ఆత్మార్పణగా ఈరోజు మన షాజహాన్ బాషా గారి ద్వారా మా వేంపల్లి కూడా హై స్కూల్ అవ్వడం జరిగింది. ఇది కూడా ఒక మైలురాయి మా గ్రామ పంచాయతీలో షాజహాన్ బాషా గారి వల్ల జరగడం అనేది. ఇలా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క గ్రామానికి వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నాము, సీసీ రోడ్స్ వేస్తున్నాము. ఇవన్నీ మా ఎమ్మెల్యే గారి చొరవతోనే చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మాకు కూడా ఈ లెగసీని కంటిన్యూ చేయాలి. ఈ నాయకత్వ లక్షణాలతో మేము కూడా ఉన్నాం. కాబట్టి తప్పకుండా వేంపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్గా కంటెస్ట్ చేయబోతున్నాం. నేనైనా మా హస్బెండ్ అయినా తప్పకుండా ప్రజల ఆశీస్సులు మా పైన ఉంటాయి, ప్రజలు మాతో ఉంటారు. ఈ కురుక్షేత్రంలో తప్పకుండా మేము ప్రజలకు సహకరిస్తాం, అలానే ప్రజలు కూడా మాకు సహకరిస్తారని ఎంతో నమ్ముతూ ఈ మెసేజ్ మీ అందరికీ ఇస్తున్నాను. తప్పకుండా మాకు సపోర్ట్ చేయాలి. అదే మాదిరిగా రాబోయే స్థానిక ఎలక్షన్స్లో తప్పకుండా మీ అందరి ఆశీర్వచనాలు, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి ఆశీర్వచనాలు తప్పకుండా. ఈ విషయంగా నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ రాజకీయ ప్రవేశం అనేది అంత ఈజీగా చేయలేదండి. నేను నాకు రాజకీయం చెప్పిన ఒక గురువు ఉన్నారు. నా గురువు ఒకే మాట చెప్తారు, అమ్మా మనం రాజకీయం చేయాలంటే మనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి, మన స్వభావాన్ని బట్టి మన గమ్యం ఉంటుంది, మన నేచర్ బట్టి మన డెస్టినీ ఉంటుంది. సో మీ స్వభావాన్ని బాగా మెయింటైన్ చేసుకుంటే తప్పకుండా మీ గమ్యాన్ని మీరు చేరుతారని చెప్పేసి ఆయన చెప్పారు. ప్రతి నిమిషం ఏ వర్క్ చేయాలన్నా, ఏ వర్క్ చేస్తున్నా నాకు ఈ మాటే గుర్తొస్తుంది, నా స్వభావం బాగుండాలి, నేను వేసే ఈ స్టెప్ బాగుండాలి, ఇలా కరెక్ట్గా వెళ్తేనే నన్ను నేను సంరక్షించుకోవాలి, మొట్టమొదట నా నేచర్ బాగా పెట్టుకోవాలి, ప్రజలకు మంచి చేయాలి. ఇవన్నీ ఈ కోణాల్లో చూసుకుంటూ నేను వెళ్తున్నాను. కాబట్టి తప్పకుండా నా గమ్యం అనేది నేను చేరుకుంటానని ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరి ఆశీర్వచనాలు మాకు ఉండాలి. అలాగనే ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని తప్పకుండా సహకరిస్తారని, మా కష్టాన్ని గుర్తిస్తారని ఈ ఇంటర్వ్యూ ద్వారా కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. యువర్స్ భారతి నాయుడు. లెగసీని, నా అంబిషన్ని, నా ప్యాషన్ని నేను కంటిన్యూ చేయదలుచుకున్నాను. తప్పకుండా ప్రజలు మాకు సహకరిస్తారని, అదే మాదిరిగా ప్రజలతో ప్రతి నిమిషం మేము కూడా మమేకమై వారి సమస్యలపైన ఫోకస్ చేస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.